అదో పేరు మోసిన సర్కారు ఆసుపత్రి, పేరుకు మాత్రమే పెద్ద ఆసుపత్రి. జిల్లాకే తలమానికమైన ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు రోగులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే మాత్రం సమస్యల ఇటు పుట్ట రాజ్యమేలుతోంది. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని కూడా చెప్తున్న ప్రభుత్వ ప్రకటనలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరు గొప్ప, ఊరు దిబ్బల మారిన ఈ సర్వజన ఆసుపత్రిపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. అసలు ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరు వస్తారు? పేదలు, మధ్యతరగతి ప్రజలు వస్తూ ఉంటారు. డబ్బున్నోడికి బయట అనేక ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి వారు అక్కడ చికిత్స చేయించుకోగలరు. కానీ అంత డబ్బు ఖర్చు చేయలేని పేదవాడు ఏం చేస్తాడు? ప్రభుత్వ ఆసుపత్రి దిక్కని నమ్మి వస్తాడు. అలాంటప్పుడు ఆసుపత్రిలో వైద్యులు ఏం చేయాలి? వారి రోగానికి చికిత్సలు అందించి త్వరగా కోలుకునేలా చెయ్యాలి. అయితే ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్న రిమ్స్ ఆసుపత్రిలో మాత్రం ఇలా జరగదు. ఇక్కడకు వచ్చే రోగులకు సరైన సౌకర్యాలు ఉండవు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిమ్స్ లో కొందరు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అడిగినంత మొత్తం ఇవ్వకపోతే వచ్చే రోగులను పట్టించుకోరని, ఏదైనా అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. నిజానికి రిమ్స్ గురించి ఈ ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. గత కొన్నేళ్లుగా ఆసుపత్రిలోని సమస్యల గురించి, ఇక్కడ పనిచేసే సిబ్బంది తీరు గురించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు వాటిని సరిచేస్తున్నామని చెప్తున్నా డాక్టర్లు, సిబ్బంది తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తానికి కూడా రిమ్స్ హాస్పిటల్ అనేది ఒక పెద్ద హాస్పిటల్. దీంట్లో పేషెంట్లు పట్టించుకోకుండా డాక్టర్స్ జూనియర్ డాక్టర్లే సీనియర్ డాక్టర్ లాగా వ్యవహరించడం జరుగుతుంది. ఉన్నతాధికారులు, నాయకులు కూడా దీన్ని ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాం. ఏ చిన్న సమస్యకైనా హాస్పిటల్లో అడుగు పెడితే మెడిసిన్ అనేది బయటికి రాయడం ఒకటి. గుంటూరు తీసుకెళ్ళండి జనరల్ హాస్పిటల్కి, లేదంటే స్తోమత ఉంటే మీకు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోండి, ఇక్కడ ఈ వ్యాధికి సంబంధించి కానీ డాక్టర్స్ అందుబాటులో లేరని చెప్పడం. యాక్సిడెంట్ అయిన కేసులని క్యాజువాలిటీకి తీసుకెళ్తే ఆ కేసులకు కూడా మా దగ్గర ట్రీట్మెంట్ లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. ఈ ఆసుపత్రికి జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో రోగులు వస్తూ ఉంటారు. ఆసుపత్రి వాతావరణం ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. అయితే ఇక్కడ వైద్యం అందడం మాత్రం గగనంగా మారింది అనే చెప్పుకోవాలి. పట్టించుకునే వారు లేకపోవడంతో వైద్యులతో పాటు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లలో అధిక మంది బయట ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం తూతు మంత్రంగా విధులు నిర్వహిస్తూ ఉంటారు. వారంలో అప్పుడప్పుడు విధులకు వచ్చే డాక్టర్లు సర్జరీలకు బయట ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. క్యాన్సర్, న్యూరాలజీ, గుండె, న్యూరో సర్జన్, నేప్రాలజీలకు సంబంధించి జరగాల్సిన ఆపరేషన్లు కూడా ఇక్కడ జరగడం లేదు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ జమున ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వార్డులలో పర్యటించలేదట. కీలక బాధ్యతలు నిర్వహించే అధికారి ఈ విధంగా ఉంటే ఇంకా సిబ్బంది ఏం పని చేస్తారు అనే విమర్శలు కూడా అధికంగా వినపడుతున్నాయి. నగర ప్రజలకు గానీ, జిల్లాలో ఉన్నటువంటి తీవ్రమైన జబ్బులకు గురైనటువంటి ప్రజలకు గానీ పెద్దగా ఉపయోగం లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ వస్తున్నాయి. అప్పుడప్పుడు ప్రభుత్వం నిద్రలేసి ఎంతో కొంత సవరిస్తుంది. ఇటీవల ఆ పరిస్థితి తీవ్ర స్థాయికి చేరింది. జిల్లా కలెక్టర్ గారు 2-3 పర్యాయాలు అక్కడ పరిశీలించి ఏదైతే రిమ్స్ కి సూపరింటెండెంట్ గా ఉంటారో వారికి కొన్ని సూచనలు చేసి, ఇందులో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వైద్య సిబ్బందే కాకుండా పారా వైద్య సిబ్బందితో పాటు ఇతరత్రా సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళు చేయవలసినటువంటి పనులను సక్రమంగా నిర్వహించడంలో చాలా జాప్యము, నిర్లక్ష్యము చూపిస్తా ఉన్నారు. రిమ్స్ పై వరుసగా వస్తున్న ఆరోపణలతో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్యాజువాలిటీతో పాటు గైనిక్ వార్డ్, రేడియాలజీ సెక్షన్లను కలెక్టర్ పరిశీలించారు. క్యాజువాలిటీ వార్డులో వాస్తవంగా విధులు నిర్వహించాల్సిన సీనియర్ వైద్యులు ఆ సమయంలో లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు వైద్య సేవలు అందుతున్న తీరును, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. స్కానింగ్ చేయడంలో రోగులను ఇబ్బంది పెట్టేలా జాప్యం చేస్తే సహించబోనని ఆమె హెచ్చరించారు. ఆసుపత్రిలో పలువురు రోగులతోనూ వారి బంధువులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. పారిశుద్ధ్యం సరిగ్గా లేదని పలువురు చెప్పగా కలెక్టర్ కూడా స్వయంగా చూశారు. పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్యులను, సిబ్బందిని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 5 నర్సింగ్ స్టాఫ్ కు మెమోలు ఇచ్చిన అధికారులు విధులకు డుమ్మా కొట్టేలను వదిలివేయడంపై నర్సింగ్ స్టాఫ్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ మెయిన్ గా మొట్టమొదటగా న్యూరాలజిస్ట్, తలకు సంబంధించినటువంటి వైద్యులు ఈ హాస్పిటల్లో లేరు. ఇది
ఇది జీజీహెచ్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్. కోట్లు వెచ్చించి ఈ హాస్పిటల్ను నిర్మించడం కూడా జరిగింది. ఈ హాస్పిటల్కి చాలా పేరు ప్రఖ్యాతలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత బైపాస్ సర్జరీ, గుండెకు సంబంధించినటువంటి డాక్టర్లు గుండెకు ఆ తర్వాత బైపాస్ చేయటం కానీ ఆ హోల్స్ కి మరి అది వేయటం కానీ గుండె డాక్టర్ కూడా లేడు. ఆ తర్వాత గైనకాలజిస్ట్. ఇక్కడ వాస్తవంగా మీరు గమనించవచ్చు, ఈ కాన్పుల విభాగం వచ్చేసరికి ఒక బెడ్ మీద ఒక్కొక్క సీజన్ లో ఒకే మంచం మీద ఇద్దరు అంటే లేడీస్ గర్భవతులు గాని మరి ప్రసవించినటువంటి వాళ్ళు గాని ఈ యొక్క కాన్పుల వార్డు చాలా బిజీగా ఉంటుంది. సుమారుగా 80% మందికి ఇక్కడ అత్యవసరంగా మరి సర్జరీల ద్వారానే కాన్పులు జరుపుతూ ఉంటారు. మరోవైపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ తర్వాత కూడా జీజీహెచ్ అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ఆసుపత్రిలోని ఐసీయూ కాంప్లెక్స్ లో ఉన్న మెడికల్ కాంప్లెక్స్ లలో 35 పడకలతో పాటు 12 ఏసీలు ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటి అంటే ఇందులో ఏ ఒక్క ఏసీ పనిచేయదు. గోడలకు బిగించిన ఫ్యాన్లు తిరగవు. అసలే ఎండాకాలం, ఉక్కపోతతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలోని పై అంతస్తుకు వెళ్లడానికి ఓపీ వెనుక ఉన్న లిఫ్ట్ కూడా గత కొద్ది రోజులుగా పనిచేయడం లేదు. దీంతో రోగులను పై అంతస్తులకు తీసుకువెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఆసుపత్రిలో ఇన్ని ఇబ్బందులు ఉంటే సూపరింటెండెంట్ జమున మాత్రం ప్రాబ్లమ్స్ క్లియర్ చేశామని చెప్తున్నారు. నర్సింగ్ స్టాఫ్ కు కూడా రోగుల పట్ల ఎలా ఉండాలో సూచనలు చేస్తున్నామని తెలిపారు. అంటే క్లీనింగ్ అవి సరిగ్గా లేదంటే ముందు అట్లనే ఉండొచ్చు, కానీ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. మేము ఫ్రీక్వెంట్గా రౌండ్స్ వేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు మా పై అధికారులు కూడా దానికి సంబంధించి అటెండెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని సర్వేని బట్టి మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ప్లస్ జాగ్రత్తలు, దానికి తగు జాగ్రత్తలు దానికి మళ్ళా మేము వాళ్ళకి చెప్పి ఎక్కడెక్కడ కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడైతే కంప్లైంట్ వచ్చిందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి చెప్పడము. ప్లస్ వాళ్ళకి కూడా ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ పెట్టి ఇట్లా మరి కంప్లైంట్స్ వస్తుంది, మీరు జాగ్రత్త పడాలి, కొంచెం అక్కడ అంతా కంప్లైంట్స్ రాకుండా చూసుకోవాలని మేము చెప్పడము. వీటి వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ జరిగింది, కానీ ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఒక పక్క జీజీహెచ్ లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని ప్రభుత్వం చూస్తుంటే ఇక్కడున్న వైద్యులు మాత్రం ఉన్న సేవలే అందించలేని పరిస్థితిలో ఉన్నారు. వారంలో 2-3 రోజులు మొక్కుబడిగా విధులకు వస్తున్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.